అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 26వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం సోమవారం. తిథి శుద్ధ అష్టమి రాత్రి 7:05 వరకు. తదుపరి నవమి. నక్షత్రం అశ్విని. మధ్యాహ్నం 10:54 వరకు. తదుపరి భరణి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తారు. దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళిక చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలుంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావలసి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి మిథున రాశి. నూతన వస్తు వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి సింహరాశి. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంతవరకు కలవరపెడతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కన్యరాశి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. తదుపరి తులారాశి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల కొరత పెరుగుతుంది. సౌకర్యాలు కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బంది పడతారు. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. తదుపరి కుంభరాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తదుపరి మీనరాశి. ఇతరులతో వివాదాలు కలిగిన విషయం మీకు తర్వాత తెలుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు దూరం పొందుతారు. వ్యాపారం పరంగా ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరిచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.